హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఫ్లవర్ డిజైనింగ్ నెక్ లైన్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఈ నెక్ లైన్ బ్లౌజ్, లెహంగా బ్లౌజ్, కుర్తీ బ్యాక్ నెక్ లైన్స్, అనాకలి సూట్స్, క్రాప్ టాప్స్ వీటన్నిటికీ సూట్ అవుతుంది. మీరు సింపుల్గా స్టైలిష్గా కనిపించాలనుకుంటే ఇలాంటి నెక్ లైన్స్ని ట్రై చేయాల్సిందే. నేను ప్లెయిన్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను. మీరు ఇదే చూస్తూ బ్రొకేట్ లేదా పట్టు శారీ బ్లౌజెస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇది బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. మీద 1/4 ఇంచ్తోని మార్జిన్ లైన్ డ్రా చేయాలి. నెక్ లైన్ వదిలేసి మీ షోల్డర్ లెంత్, ఆర్మ్ హోల్ లెంత్, చెస్ట్ లెంత్ అన్నీ మార్క్ చేసుకోండి. ముందుగా మనం బాడీ మెజర్మెంట్స్ని మార్క్ చేశాక డిజైనింగ్ చేస్తాము. వేస్ట్ లెంత్ వచ్చేసి 18.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ సిమ్మింగ్ ఎలిమెంట్స్. ఈ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ప్యారలల్ లైన్స్ గీయండి. ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 1 ఇంచ్తోని ఇలా చిన్నగా యూ షేప్ మార్క్ చేయండి. ఇప్పుడు నేను ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. ముందుగా ఫ్లవర్ సెంటర్ పార్ట్ సర్కిల్ని డ్రా చేసి పెటల్స్ని గీయాలి. ఈ డిజైన్ని మీరు పేపర్ మీద ట్రేస్ చేసి అది కార్బన్ పేపర్తోని ఆ డ్రాయింగ్ని ఈ నెక్ లైన్ మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో పెటల్స్ ఇలా ఈక్వల్గా వచ్చేలా డ్రా చేయండి. పెటల్స్ యొక్క ముందు భాగము సర్కిల్ లోపల ఇంటర్సెక్ట్ అయ్యేలా డ్రా చేయండి. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ని ఇంకొక సైడ్ కూడా అలానే మార్కింగ్స్ రావాలంటే బ్లౌజ్ ఫోల్డ్ తీసేసి ఆ ఫోల్డ్ని మళ్ళీ ఈ మార్కింగ్స్ మీద వచ్చేలా కరెక్ట్గా ప్లేస్ చేయండి. ఇప్పుడు సెంటర్ మీద నుంచి స్లోగా మనము ట్యాప్ చేయాలి, అంటే మీదిలా ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం యూజ్ చేసిన మార్కర్ యొక్క ప్రింట్ ఇంకొక సైడ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రింట్ని డార్క్ చేస్తున్నాను. అప్పుడు మనకు క్లియర్గా ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్క్ చేయడం ఫినిష్ అయింది.
నేను ఇప్పుడు డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను కదా, దాని మీదే మనం స్టిచ్ లైన్ వేయాలి. చూస్తున్నారు కదా, ఒక పెటల్ నుంచి ఇంకొక పెటల్ మధ్యలో లైన్, చిన్న లైన్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పెటల్ నుంచి పెటల్ గ్యాప్ మధ్యలో స్ట్రైట్ లైన్, చిన్న లైన్ కనిపిస్తుంది. అది మనం జాయినింగ్ లైన్కి యూస్ చేస్తాము. టూ పెటల్స్ని కలిపి ఉంచడానికి యూస్ అవుతుంది ఆ లైన్. ఆ ఎల్లో డాట్స్ ఎలాగైతే ఉన్నాయో అలానే మనం స్టిచ్ లైన్ చేయాలి. కింద లైనింగ్ వేసి రైట్ సైడ్ బ్లౌజ్ దాని మీద ప్లేస్ చేయండి. ఈ మార్కింగ్స్ చేసాం కదా, ఇది రాంగ్ సైడ్నే చేసామన్నమాట. ఫ్లవర్ సెంటర్లో సర్కిల్ పార్ట్ ఉంది కదా, దానికి గోల్డ్ టిష్యూ యూస్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి, మనం ఫ్లవర్ డ్రా చేసింది హాఫ్ ఫ్లవర్ కాబట్టి రౌండ్ కూడా హాఫ్ రౌండ్ గీయాలి. మనం డ్రా చేసిన సర్కిల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా డ్రా చేయండి, ఎందుకంటే ఇది జాయిన్ చేశాక చిన్నగా అయిపోతుంది. సో కరెక్ట్ సైజ్ రావాలంటే దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టి హాఫ్ రౌండ్ గీయండి. సర్కిల్ని ఇలా కట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ హాఫ్ సర్కిల్ని ఫ్లవర్ మధ్యలో ఇలా పెట్టి దాని మీద ఇంకొక ఫ్లవర్ ఇలా స్టిక్ చేస్తాము. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. అది కదలకుండా ఉండడానికి లైనింగ్తో సహా మనం ఇలా పిన్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ సర్కిల్ని స్టిచ్ చేద్దాము. ఇలా చివరిన కొద్దిగా వదిలేసి స్టిచ్ లైన్స్ స్టార్ట్ చేయాలి. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ వదలాలి, ఎందుకంటే దీన్ని రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్క్ చేసుకున్న లైన్స్ మీద స్టిచ్ చేయాలి. చూసారు కదా, సెంటర్లో 1 ఇంచ్ వదిలాను. ఇప్పుడు చుట్టూ ఇలా నాచెస్ ఇవ్వండి. ఈ నాచెస్ ఎందుకు ఇస్తామంటే మనము ఏదైతే కర్వ్డ్ షేప్స్ ఇవ్వాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా టర్నింగ్ అవ్వడానికి నాచెస్ ఇస్తామన్నమాట. ఇప్పుడు స్లోగా రివర్స్ చేయండి.
చూస్తున్నారు కదా సర్కిల్ షేప్ ఎలా కనిపిస్తుందో. మనం చుట్టూ టాప్ స్టిచ్ ఇచ్చేటప్పుడు ఈ గ్యాప్ని కూడా ఫిల్ చేయాలి. ముందుగా మార్జిన్ లైన్ మీద బేస్టింగ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎల్లో డాటెడ్ లైన్స్ మీద స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఇప్పుడు టర్నింగ్ వచ్చింది. ఇలా ఇన్సర్ట్ చేసి వేరే సైడ్ టర్న్ చేస్తూ చిన్నగా కొద్దిగా స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసి మళ్ళీ పెటల్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా పెటల్స్ మధ్యలో గ్యాప్ చిన్న స్ట్రైట్ లైన్ని చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు స్టిచ్ లైన్ పక్కన కొద్దిగా ప్లేస్ వదులుతూ కట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫ్లవర్ షేప్ మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టి అండ్ కట్ చేసి నోచెస్ ఇచ్చిన దాన్ని బట్టి ఫ్లవర్ షేప్ ఎలివేట్ అవుతుంది. కాబట్టి మీరు నీట్నెస్ మీద అండ్ క్లియర్ స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఇలా కొద్ది కొద్దిగా పెటల్స్ మధ్యలోని గ్యాప్ని కట్ చేయాలి. ఇప్పుడు చిన్నగా నాచెస్ కట్ చేయాలి. ఇది థ్రెడ్ లైన్ దాటకుండా చూసుకోండి. ఇప్పుడు స్లోగా రివర్స్ చేయండి. పెటల్స్ మధ్యలోని గ్యాప్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ లేదా ఇలా సైకిల్ స్పోక్ని యూస్ చేస్తున్నాను నేను. ఇది ఈజీగా టర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముందుగా మీద ఇచ్చిన బేస్టింగ్ స్టిచ్ని కూడా తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఇది పెటల్స్ మధ్యలోని గ్యాప్. ఇలా స్లోగా టర్న్ చేయండి. చూస్తున్నారు కదా నిజమైన పువ్వు పూచినట్టుగా లేదు. ఇప్పుడు నీట్గా ఐరన్ చేద్దాం మనము. ఐరన్ చేశాక ఇలా ఉంటుంది. దీని మీద మనము
గోల్డ్ ప్యాచ్ని స్టిక్ చేద్దాం. ఈ ప్యాచ్ని స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాం. ఇలా స్టిక్ అయ్యాక దీని మీద మనం స్టిచ్ లైన్ చేస్తే ఈజీగా స్టిచ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పెటల్ ఎండ్స్ అన్నీ గోల్డ్ ప్యాచ్కి స్టిక్ అయ్యాయి. ఇప్పుడు గోల్డ్ ప్యాచ్ చుట్టూ స్టిచ్ లైన్ చేద్దాము. ఇలా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ రన్లో మనకి ఊడకుండా ఉంటుంది. నేను డబుల్ స్టిచ్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తప్పక ఇవ్వగలరు. షేర్ చేయడం మర్చిపోకండి. ఈ గోల్డ్ ప్యాచ్ మీద ఇలా ఫ్లవర్ స్టిక్ చేసి కింద ఈ డోరీ హ్యాంగింగ్స్ని ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన డిజైనర్ ఫ్లవర్. సింపుల్గా స్టైలిష్గా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.